చిట్టక్క ఏంటిది పిల్లగా? ఏమైందక్క? పెళ్లి సంబంధం వచ్చిందన్ను ఏమైనా మాట్లాడినావా అక్క? చూసినా కానీ వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు పిల్లగా. పిల్లానికి జాబ్ లేదు, బిజినెస్ లేదు, ఏం లేదు అని ఆలోచిస్తారు గట్లా. అందుకనే అయ్యో అక్క, నీకు చెప్పుడు మర్చిపోయినక్క, మొన్ననే జాబ్ వచ్చింది నాకు, 30,000 జీతం. జాబ్ వస్తే మంచిదే కానీ పిల్లగానికి సొంత ఇల్లు కూడా లేదు, భూమి లేదు, జాగ లేదు. మళ్ళీ రేపటి ఏమన్నా అయితే ఎట్లా అని ఆలోచిస్తారు వాళ్ళు అంతే. సరే అక్క, ఇంకేమైనా వస్తే చెప్పు. నేను చెప్తా, ఏమన్నా ఉంటే ఖచ్చితంగా చెప్తా, సరేనా? హలో, ఎవరు? బాబు, మా ఆఫీస్కి ఇంటర్వ్యూకి వచ్చావు కదా సాటర్డే? అవును సార్. అదే మండే జాయినింగ్ అమ్మని చెప్పాము. అవునవును సార్. ఈ జాబ్ మీకు ఇవ్వట్లేదండి, వేరే ఏదైనా చూసుకోండి. అయ్యో, ఎందుకు సార్? హలో హలో సార్, నాకు జాబ్ ఇంపార్టెంట్ సార్. హలో, నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువ్వే మరి బాధపడకు, ఏ చెట్టు కంతటి గాలి ఏమైందిరా గట్ల వల్ల గుట్టినమైంది? పిచ్చాను నువ్వేమన్నా? ఏం చెప్పమంటావే, 3 సంవత్సరాల నుంచి చూస్తాను పెళ్లి సంబంధం, ఇక్కడ కూడా ఖాయమవుతలేవు. రాక జాబ్ వచ్చింది, అది కూడా తీసేసిళ్ళు. నా దరిద్రం ఏందో అర్థమవుతుంది. చేదకు వచ్చినట్టు పోతానే, ఏం చేయాలో అర్థమవుతలేదే. మరి జాతకం చూపించుకోకపోయినవరా? నా తెలిసిన ఎవరు లేరే. పిచ్చోడా, నాకు తెలిసిన శ్రీ వారాహి జ్యోతిష్యాలయం ఉన్నది. అందులో గురూజీ కృష్ణంరాజు గారు నీ సమస్యకి పరిష్కారం చూపెడతాడు. ఫోన్ చేయి నువ్వు వెంటనే. అవునానే? కానీ మరి డబ్బులు ఎక్కువైతే కావచ్చు. కానీ అరే పిచ్చోడా, 301 రూపాయికే నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుందిరా. సరేనే, నెంబర్ చెప్తా, ఫోన్ చేయి తొందరగా. వాస్తు, ఉద్యోగము, వ్యాపారము, కుటుంబ సమస్యలు, ఆర్థిక మరియు అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల కలహాలు, నరదృష్టి మరియు ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చేయబడును. 630-169-7416.